హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ పాలల్లో కల్తీలు కలవడం. ఇది ఎవరిని పాల వాళ్ళందరూ ఉద్దేశించి నేను చెప్పట్లేదండి. పాలలో కల్తీ కలిపే వాళ్ళకి మాత్రమే ఉద్దేశించి తీస్తున్నటువంటి వీడియో ఇది. తల్లిదండ్రులందరూ అపోహపడతారు, పాల ప్యాకెట్ మంచిది కాదు, గేదె పాలు చాలా మంచివని. కానీ కొందరు పాలల్లో ఇలా కల్తీలు కలుపుతున్నారు. ఈరోజు నేను పాలను కాచడం వలన అది రంగు మారడం వల్ల డౌట్ వచ్చి స్పూన్తో అలా లేపి చూస్తూ ఉంటే తీగలు రబ్బరబ్బరుగా వస్తుంది. బట్ చూసుకొని పిల్లలకి తమ తల్లిదండ్రులు పాలను పట్టించండి. పాలనేవి శ్రేష్టకరమైనవి, మన పిల్లల కోసం ఎంతో శ్రమిస్తాము. కానీ గేదె పాల వాళ్ళు పాలలో కల్తీలు కలపకండి. దయించి మీకు కావాల్సిన రూపాయి అడిగి తీసుకోండి, అంతేకాని ఇలా చేయకండి. ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యం మీరు తీసుకొచ్చే పాల మీద ఆధారపడి ఉంటుంది. అది గమనించుకొని ప్రతి ఒక్కరూ ఇలా పాలల్లో కల్తీలు చేయకండి. ప్లీజ్, ఐ విల్ రిక్వెస్ట్ పాల వాళ్ళందరికీ